నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సార్ 9/18/27 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినట్టు అంటే లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్, వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి జనరల్గా? అండ్ ఆగస్ట్ నుంచి కనుక మనం చూసుకుంటే అంటే పర్టికులర్గా ఏ విధంగా ఉండే అవకాశం నాన్న? చాలామంది ఈ 9 సీరియస్ వాళ్ళు అంటే ఇన్ని రోజులు అప్ అండ్ డౌన్స్ చూసాము, ఆగస్ట్ నుంచన్నా బాగుంటుందా, కొత్త సంవత్సరానికి మేము చాలా స్ట్రాంగ్గా ఎంటర్ అవుతామా లేదా వాట్సాప్ పెడుతున్నారు, చాలామంది రిప్లైస్ ఇస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఏమంటే 9 సిరీస్ అనేవాడు కుజుడు దీవెనలతో వీళ్ళు బాగా సంపాదించుకోవాలి. చాలా లగ్జూరియస్ లైఫ్, కార్స్, బంగ్లాస్, ఒక కార్ కాదు ఒక బంగ్లా కాదు, మల్టిపుల్ ఉండాలి. ఈ 9 వాళ్ళకి భూములు బాగా కొనుక్కోవాలి, భూములు బాగా కలిసి వస్తాయి. అంటే ఎవరెవరు వస్తారో, అన్న ఆడ మా ల్యాండ్ ఉందన్న తక్కువకి ఇస్తాం తీసుకో. ఈ 9 వాడికి నడుచుకుంటూ ఆఫర్లు వస్తాయి. మన వేరే వాళ్ళకి అంత ఆఫర్లు రావు. 9 వాళ్ళకి ఎదుకుంటా పోయి అన్న 50 లక్షలు నీకు 30కే ఇస్తాము, 35కే ఇస్తాము, హెల్ప్ చేయండి, మాకు అర్జెంట్ క్యాష్ కావాలి. 9 వాడి క్యాష్ ఉంటుంది, వేరే వాడు టైం పెట్టుకుంటాడు. ఈ 9 వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారు. కాబట్టి దే ప్రిఫర్ 9 పీపుల్. సో 9 వాళ్ళు యూజువల్గా దే ఆర్ వెల్ సెటిల్డ్. 9 వాళ్ళు చూడడానికి గంభీరంగా కొంచెం కోపిస్టులుగా ఉంటారు, కానీ మనసు వెనలాగా ఉంటుంది. అంటే వెళ్ళి రిక్వెస్ట్గా 9 వాళ్ళని అన్నా హెల్ప్ చేయాలన్నా, నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కు లేదు, హెల్ప్ చేయన్నా అంటే ఖచ్చితంగా చేస్తాడు. వెళ్ళే మచా ఒక 10 లక్షలు కొట్టు మచా అంటే ఫర్ 9 వాళ్ళు ఎలా అంటే దే వాంట్ ప్లీజింగ్ వర్డ్స్, మంచి మాటలు వినాలనుకుంటారు. ప్రేమగా అడిగితే గుండెనన్న కోసిచ్చే గొప్ప మనసు 9 వాళ్ళకు ఉంటుంది. మిగతా ఏ నంబర్ కూడా అంత గుండెని కోసిచ్చే అంత ఉండదు. 9 వాళ్ళకి మాత్రం చూడడానికి గంభీరంగా వీడేమిస్తాడు డబ్బు, వీడేమి హెల్ప్ చేస్తాడు అనుకుంటాం. అన్న అవసరం అన్న బిడ్డకి ఇట్లా ఆపరేషన్ ఉందా అంటే వెంటనే తీసుకోండి, వెళ్ళండి చేసుకోండి, మళ్ళా కూడా వచ్చి పలకరిస్తారు. అంటే వెళ్ళి మానవతావాదులు, హ్యుమానిటేరియన్స్, గ్రేట్ పీపుల్ విత్ గ్రేట్ హార్ట్. సో ఈ 9 వాళ్ళకి లక్కీ నంబర్ 9, లక్కీ కలర్ రెడ్ కలర్, లక్కీ స్టోన్ కొరల్. కొరలు మోర్ దెన్ 4 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే, ఎందుకంటే చాలామంది మనము హైదరాబాద్లో చూస్తే చాలామంది వీఆర్ బిర్యానీ ఫ్యాన్స్, చాలామంది 90%. అంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ నాన్ ఈటర్స్, తినని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. తినేవాళ్ళు, బిర్యానీలు తినేవాళ్ళు ఈ చేతులు పెట్టినప్పుడు, చేతిలో రత్నాలు వేసుకున్నప్పుడు, ఈ చికెన్ మటన్ తగిలినప్పుడు ఈ స్టోన్స్ పవర్ తగ్గిపోతుంది. సో ఐ ప్రిఫర్ పీపుల్ హు ఆర్ ఈటింగ్ టు పుట్ ద స్టోన్స్ ఇన్ ద నెక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్. పవిత్రం, ఇది మంగళసూత్రం, మంగళం. ఇక్కడ వేసుకున్నప్పుడు ఏమైతుందంటే పవర్, సూర్యకిరణాలు పడినప్పుడు బాడీ అంతా క్లీన్ అయిపోతుంది. ఈ రత్నాలు వేసుకునేది ఎందుకంటే మన బ్లడ్ని, మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నింటినీ క్లీన్ చేసి లోపల నెగిటివ్ తీసేసి పాజిటివ్ ఇవ్వడానికి. సో పగడం వేసుకున్న ఎలా ఉంటుందంటే ఫుల్ కాన్ఫిడెన్స్, ధైర్యం. రోమ్లో యుద్ధం పోయేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పగడం వేసి పంపిస్తారు. మనం యుద్ధానికి పోకర్లేదు, న్యాయంగా ధర్మంగా వ్యాపారాలు చేసుకొని మంచిగా సంపాదించుకోవచ్చు. 9 వాళ్ళకి ఆగస్ట్లో కొంచెం వర్క్ అంటే స్లో ఉంటుంది. సెప్టెంబర్ అనే 9 మంత్, ఈ 8 అనేది శనీశ్వరుడు, ఈ 9 నంబర్ కుజుడికి అంత అనుకూలం కాదు. సో ఆగస్టులో పనులు స్లోగా అయినా కూడా సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయినాక ఇంకా ఆగదు. అక్టోబర్ 10th నెల. సో 9 and 10, 10 అంటే 1. సో ఆది అంత కలయిక అద్భుతంగా ఉంటుంది. నవంబర్ 2 and 9 ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, చాలా అనుకూలం. అండ్ డిసెంబర్, జనవరి కూడా మళ్ళీ 1-9 కాంబినేషనే ఉంది. సో ఈ 9 సిరీస్ వాళ్ళకి ఆగస్ట్ ఒకటి కొంచెం స్లో, బ్యాడ్ అని చెప్పట్లేదు, స్లో. మిగతా అన్ని మంత్స్ కూడా ఫుల్ పవర్లో వీళ్ళు అనుకున్నంత రియల్ ఎస్టేట్, బిజినెస్. అంటే 9 వాళ్ళు ఎక్కువ రియల్ ఎస్టేట్, బిజినెస్లో, షేర్ మార్కెట్లో బాగా చేయగలరు. డబ్బులు సంపాదించాలంటే 9 వాళ్ళు చూసి నేర్చు. 9 and 6, 9 ఒకేలాంటి క్వాలిటీస్. కానీ 6 ఖర్చు పెడతాడు, 9 వాడు అంత ఊరికే ఖర్చు పెట్టాడు, అవసరానికే ఖర్చు పెడతాడు. సో మంచి క్వాలిటీస్ 9 వాళ్ళకి. చాలా మంచి ప్రశ్న. 9 నంబర్కి బెస్ట్ యాంటీ నంబర్, అంటే ఈ నంబర్తో మళ్ళీ మ్యారేజ్ చేసుకోకూడదు,
పార్ట్నర్షిప్లు ఉండకూడదు. ఒక 9 ఇంకొక 9 వాడితో వ్యాపారం చేయకూడదు. ఈ 9 కొంచెం మొండోడు, ఆ 9 కొంచెం మొండోడు, ఇద్దరు మాట్లాడుకోరు. నువ్వు ఇట్టా అంటే నువ్వు ఇట్టా అనుకుంటే ఇంకా మాట్లాడుకోరు. ఒక్కడు సారి చెప్పడు. ఫస్ట్ ఒకటి పోయి సారి చెప్తే ఇంకొకటి సారి చెప్పేస్తాడు 9 వాడు. అంటే మనసు వెన్నలాగా ఉంటుంది, చూడ్డానికి ఇట్లా ఉంటారు. సో యూజువల్గా 9 వాళ్ళతో బిజినెస్ చేయకూడదు. ఒక 9లో పుట్టినోడు ఇంకొక 9లో అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటే, నేను చూసిన 9 కామన్ మ్యారేజెస్ అన్నీ చాలా ఘోరంగా ఫ్లాపులు అయ్యి ఇబ్బందులు పడి కొట్లాడుకొని చాలా ఇబ్బందులు, పేరెంట్స్ కూడా ఇబ్బందులు పెట్టేసారు కాంబినేషన్. సెకండ్ వద్దనేది 9-8 కాంబినేషన్. ఈ కాంబినేషన్ చాలా ఘోరం. థర్డ్ బ్యాడ్ కాంబినేషన్ 2-9 కాంబినేషన్. 2 అనేవాడు ఎలా అంటే చంద్రప్రభావం ఎలా ఉంటుందంటే చాలా సెన్సిటివ్ ఉంటారు. ఒకసారి ఏమో నవ్వుతూ ఉంటారు, ఒకసారి బాధపడతా ఉంటారు, ఒకసారి నాకు మించిన అమ్మాయి లేదు అనుకుంటారు, ఒకసారి ఏమంటే నా లైఫ్ బాగాలేదు. అంటే చంద్రుడు ఎలా అయితే పొజిషన్స్ మారుతుంటాడో వీళ్ళ మనసులో మైండ్ ఎమోషన్స్ మారిపోతుంటాయి. సో చంద్రుడు ఈజ్ ఫర్ ఎమోషన్స్. సో అమ్మాయి ఇప్పుడు నేను మొన్న ఒక అమ్మాయి వచ్చింది, సెకండ్ పుట్టిన అమ్మాయి. నేను కళ్ళలోకి చూస్తే అమ్మాయి హీరోయిన్ కావాలని వచ్చింది, ఒక సినిమాలో చేసింది, సీరియల్స్ చేస్తూ ఉంది. ఇలా నేను మాట్లాడతా కళ్ళలో చూస్తేనే కళ్ళ నుంచి నీళ్ళు కారుతున్నాయి. ఆ 2 వాళ్ళు నేను గమనిస్తేనే దే ఆర్ సో సెన్సిటివ్. ఒక్క మనం మాట వాళ్ళ గురించి మనము తగిలాగా మాట్లాడితే ద రైస్ స్టార్ట్ స్టీరింగ్. సో 2-9 కాంబినేషన్లో కాదుగా 9 వాడు గాంభీర్యం, వాడు అడుక్కోడు పోయి 2 అమ్మాయిని. ఒక మాట అంటాడు, గమ్మనుంటాడు, 2 అలుగుతుందన్నమాట. ఈమె అలిగి కూర్చొని ఆయన మాట కూర్చుంటే కాపురం బాగుండదు. సో 2 అవాయిడ్ చేసేసుకుంటే ఆది అంత కలయిక 1-9 ఇస్ బెస్ట్ కాంబినేషన్ ఫర్ మ్యారేజ్. సో 1 వాడు సిన్సియరు, హానెస్టు, డేరింగ్, డాషింగ్. 9 వాడు కూడా డేరింగ్, డాషింగే. సో వీళ్ళిద్దరు కూడా వీళ్ళు ఏదైనా అన్నా కూడా 1 వాడు తట్టుకొని భరించి ఈ 9 వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని ఈ 1-9 స్మూత్గా రన్ అయిపోతుంది. నేను ఒక మాట అన్నా వీళ్ళు హార్ట్కి తీసుకోరు. సో 1-9 ఇస్ ద బెస్ట్ కాంబినేషన్, 2-9 బ్యాడ్ కాంబినేషన్, 8-9 అండ్ 9-9 బ్యాడ్ కాంబినేషన్స్. 3 and 9 కూడా చాలా బాగా మిక్స్ అయిపోతాయి. 3-3-9 అన్నట్టు ఈ 3 క్వాలిటీస్ అంటే 3 అనేది గురువు, దేవతలు గురువు. సో ఎలా 9 వాడిని బొట్లో వేసుకోవాలో 3 వాడు తెలుసు. ఎందుకు లేట్ అయ్యింది ఆఫీస్ నుంచి అంటే ట్రాఫిక్ జామ్ అయ్యింది, ఏదో ఒక డ్రామా చెప్పే కెపాసిటీ 3 భర్తకు ఉంటుంది. 9 వాళ్ళు డామినేట్ చేస్తే కూడా మంచి మాటలు చెప్పేసి తప్పించుకునేది 3కు ఉంటుంది. 4 వాడు తెలివైన రాహు ప్రభావం వల్ల. సో 4-9 బాగుంటుంది. 5 అనేవాడు మెర్కురీ, ఎవరికి దొరకడు, మాయ మాటలు చెప్తాడు, షార్ప్, చాలా మాటకారి, ఎవరినన్నా కన్విన్స్ చేసే క్వాలిటీస్ 5కి ఉంటుంది. సో 5-9 తట్టుకోగలదు, 6-9 తట్టుకోగలదు. అండ్ 7-9 ఆల్సో ఈజ్ వెరీ గుడ్ కాంబినేషన్. కేతు అండ్ కుజ 7-9. సో నేను చెప్పిన 3 వద్దు, 8-9, 9-9, 2-9 వద్దు. మిగతా 6 నంబర్స్ హ్యాపీగా 9 వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. వాళ్ళ కాపురం బాగుంటుంది. అంటే సంబంధాలు ఉన్నప్పుడే, ఇలా చూసినప్పుడు, డేట్ చూసినప్పుడే 2-9 వద్దు, పక్కన పెట్టేసేయండి. 8-9 పక్కన పెట్టేయండి. 9-9 అస్సలు వద్దు. సో అందరూ కూడా ప్రోగ్రాము చాలా ఏళ్ళగా గమనిస్తున్నారు. మెయిన్గా పేరులో బలం బాగుంటే మనం 100% సక్సెస్ సాధిస్తాం. సో చాలామంది ఏమంటే మా పేరులో ఏ నంబర్ ఉందో మాకు ఎలా తెలుస్తుంది? సో పేరులో 12 నంబర్ లేకుండా 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 48, 57, 64 ఈ నంబర్స్ లేకుండా ఉండి మన పేరులో డేట్ ఆఫ్ బర్త్లో 1, 6, 6, 3 ఎఫెక్ట్ లేకపోతే వీఆర్ సక్సెస్ఫుల్. ఈ రాంగ్ నంబర్స్ లేకుండా ఉంటే మీరు ధన్యులు. బట్ 40% వాళ్ళకి ఎలాంటి రాంగ్ నంబర్స్ ఉండవు. 40%కి ఒక్క రాంగ్ నంబర్ అని ఉంటుంది, వాళ్ళు మిడిల్ క్లాస్గా ఉంటారు. 40 వాళ్ళు టాప్ క్లాస్, వాళ్ళు పట్టిందలా బంగారు. 20%కి అన్ని రాంగ్ నంబర్సే ఉంటాయి, వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో నేను మన సుమన్ టీవీ ప్రేక్షకులకి వాళ్ళ పేర్ల బలం తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తున్నాను. ఈ వాట్సాప్ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ సమస్యలు పెడితే నేను వాయిస్ ఇవ్వడం ఎలా, ఇంకా అన్నీ ఆడే ఉంటుంది. జ్వరము, లేదా అప్పులైనాను, భార్యతో కొట్లాట్లు, విడాకులని, భర్త వేరే చావుని పెట్టేస్తున్నారు. పెట్టకండి. లెట్ మీ సే, ఇదే న్యూమరాలజీ గొప్పతనం. మీ పేరులో ఏముందో మిమ్మల్ని అడగకుండా మీ సమస్యలు చెప్పి అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి చక్కటి పరిష్కారం ఇచ్చేదే న్యూమరాలజీ. సో మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే
24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా, బాగుంటే బాగుందండి అని పెడతా, బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు వీలైతే ల్యాప్టాప్ ఉంచి ఆ ఫోటో కూడా పెడతాను. సో ఇది మేము బాగున్న వాళ్ళకి 100% బాగుందనే చెప్తామండి. వీఆర్ నాట్ ఫార్ క్లయింట్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్. నేను పుట్టినప్పటి నుంచి 1974 నుంచి కార్లోనే తిరిగాను. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. మా నాన్నగారు నాకు ఏ లోటు చేయలేదు. ఆయన జర్మనీ, ఫ్రాన్స్, యూరోప్ అన్ని కంట్రీస్కి వెళ్ళొచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసి, సో 1987లో జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీ ఆఫీస్ పెట్టుకొని ప్రజలకి మేలు చేయాలని ఆయన 40 ఏళ్ల కష్టం నేను చాలా సులభంగా ఆయన దగ్గర నేర్చుకొని ఎంబీబీఎస్ డాక్టర్గా ఉండి, సివిల్ సర్జన్గా ఉండి జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద పవర్ అండి. పవర్ ఉంది కాబట్టి చెప్తున్నాను. లేకపోతే నేను కూడా నర్సింగ్ హోమ్, నా భార్య కూడా డాక్టరే, పెద్ద నర్సింగ్ హోమ్ పెట్టుకొని హ్యాపీగా నడుపుకోవచ్చు కదా. సో ఇది నిజాయితీని చూడండి. మనం 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, 2006లో బోయపాటి శ్రీను గారికి, 2006లో యడ్యూరప్ప టు యడ్యూరప్ప, సో అత్తిలి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ శ్రీవాస్, సో అర్జున్ స్వరం డైరెక్టర్ సంతోష్, మురుగదాస్, తమన్నాకి 2004లో, అమెరికానికి 2004లో చెప్పలేని మంది క్లయింట్, సింగర్ ఉషా, సింగర్ దీపు, ఇప్పుడున్న డ్యాన్స్ మాస్టర్లు అందరూ మ్యాక్సిమం డ్యాన్స్ మాస్టర్స్ మన క్లయింట్సే. సో నంబర్స్ రాసుకోండి, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి. నా ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రం చేయండి. రాత్రింబొగులు స్నానం చేస్తున్న వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తున్నారు. నార్మల్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ పెట్టండి. మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. సెకండ్ నంబర్ 9966000317, 9966000317. థర్డ్ నంబర్ 9133789199, 9133789199. సో యూజువల్గా ఫస్ట్ ఎస్ఎంఎస్కి 10 నిమిషాల్లో రిప్లై వెళ్ళిపోతుంది. ఇలా వందల ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు లాస్ట్ ఎస్ఎంఎస్కి ఇట్ మీ టేక్ 24 అవర్స్ టైం. బాగున్న వాళ్ళు మీరు లక్కీ, బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కరెక్షన్స్ చేసుకోండి. చాలామంది నాకు రోజు షీట్స్ పెడుతున్నారు, 150 నుంచి 200 తగ్గట్లేదు రోజు. ఈ స్పెల్లింగ్ కరెక్షన్ ఎలా ఉంది, నేను బాగాలేదంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళతో కొట్లాడకపోతారు. సో వేరే కరెక్షన్స్కి వాయిస్ ఇవ్వడం లేదు, నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం చెప్తున్నాను. సో 99% బయట వాళ్ళు నా ఆఫీస్లో పనిచేసిపోయి ఆఫీసులో పెట్టుకున్న వాళ్ళే, నేర్పిస్తే వెళ్ళిన వాళ్ళు కాదు, పనిచేసి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళు మీకు ఏమి ఇస్తారు, వెళ్తే మీ తప్పే. అండ్ చిన్న పిల్లలకి పేర్లు పెట్టకండి. 2024-23 డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ తెల్ల పేజీలాగా మనం ఎలా రాసుకుంటే అలా ఉంటుంది. 100 ఏళ్ళ ఆయుష్, డబ్బు, పేరు, కీర్తి రాసుకుందాం. చిన్నపిల్లలకి పేర్లు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ని. కొన్ని లక్షల మందికి పేర్లు పెట్టి, అమెరికాలో పిల్లడు పుడితే 48 అవర్స్లో నేనే పేర్లు ఇస్తుంటాను, మ్యాక్సిమం నేనే. సో నా గైడెన్స్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.